సిరిసిల్ల ఒక చిల్లర చేష్ట. వాస్తవానికి ముఖ్యమంత్రి అనేటోడు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని క్యాంప్ ఆఫీస్ అంటారు. ఇవాళ మరి ముఖ్యమంత్రి ఇంట్లో క్యాంప్ ఆఫీస్లో మోడీ ఫోటో పెట్టుకుంటాడా? ఆయన ఒకవేళ ఏదైనా ఉంటే ఆఫీసర్ల పని, ప్రోటోకాల్ చూడాల్సిన పని, ప్రధానమంత్రిది ఎక్కడ ఉండాలి ఫోటోలు, ముఖ్యమంత్రిది ఎక్కడ ఉండాలి, రాష్ట్రపతిది ఎట్లా ఉండాలి, గవర్నర్ది ఎట్లా ఉండాలి అనేవి చూడాల్సిన బాధ్యత అధికారులది. కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా వస్తారు? వానిట్లో పెట్టుకుంటామా ఎవడో ఇష్టమైనవాడు, వానిట్లో పెట్టుకుంటామా బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటామా ఎవడో పెట్టుకోవాలని తీటున్నాడు. కేటీఆర్ క్యాంప్ ఆఫీస్కి ఎట్లా వస్తాడు వాడు? చాలా స్పష్టంగా ఫోటోలు నింపుకొని వచ్చినావు ఎంత పెట్టుకొని. గది నీ పని. నీ మాటలకు చేతలకు పొంతనం లేదు. మాట్లాడే ఎన్ని ఉత్తర కుమార ప్రగల్భాలు, చేసేవి ఇంకొకటి. ఎందుకు ఈ చిల్లర వేషాలు, చిల్లర చేసి ప్రజల ముందర వాపస్ పాలైపోయినావు. ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గుర్తించడానికి ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎదురు చూస్తున్నారు ప్రజలు, ఎప్పుడు వదిలించుకోవాలి ఈ పీడ అని. ఆ స్థితికి వచ్చినారు. కాబట్టి ఈ చిల్లర వేషాలు మానుకోండి. ఈ చిల్లర దాడులు, చిల్లర వేషాలతో ఏమి సాధించలేరు. ఎవరిని భయపెట్టిద్దాం అనుకుంటారు? మేమెవరం? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళం? మీ భాషలను తరిమి కొట్టి కదా తెలంగాణ తెచ్చిన వాళ్ళం. నీ ఆనాటి ఈనాటి భాషలందరి భరతం బట్టి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఆ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన కార్యకర్తల్ని భయపెట్టించడం మిత్రులు అవుతుందా? నీ లొట తుపాకులు పట్టుకొని నువ్వు తిరుగుకుంటా రక్షణ కొరకు, ఏ నాయకులకు రక్షణ కొరకు తినేమో ఇంకా నాయకులకు అంతు చిక్కకుంటా కదా వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలు పట్టించి కదా తెలంగాణ తెచ్చింది కేసీఆర్. కాబట్టి ఈ చిల్లర వేషాలు మానుకుంటే మంచిది కాంగ్రెస్.